నమస్తే, వెల్కమ్ టు మన ప్రజా వెలుగు. నేను మీ వెంకట్. మనం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ దగ్గర మంగళగిరిలో ఉన్నాం. ఏదైతే ఇక్కడ బీసీవై పార్టీకి సంబంధించిన బీసీ సింహగర్జన ఐక్యత ఆత్మగౌరవం అధికారం అంటూ చెప్పి ఇక్కడ భారీ బహిరంగ సభ అయితే నిర్వహించడం జరిగింది. ఇక్కడికి చాలా మంది పార్టీ నాయకులు అలాగే కార్యకర్తలు చాలా మంది వచ్చారు. అసలు ఏంటనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. బీసీవై పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అడిగి తెలుసుకున్నారు అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటనేది. ఇప్పుడు ఈరోజు భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు బీసీవై పార్టీకి సంబంధించి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? మా తాడేపల్లిగూడెం సార్, వెస్ట్ గోదావరి డిస్టిక్. మేము అక్కడ నుంచి వచ్చాము సార్. ఓన్లీ వారి ఈ బీసీవై పార్టీ గురించి మేము వచ్చాము. ముఖ్యంగా మేము రావడం కారణం రామచంద్ర యాదవ్ గారి గురించి వచ్చాము సార్. ఆల్రెడీ మన స్టేట్స్ ఆల్రెడీ పెద్ద రూలింగ్ పార్టీస్ ఉన్నాయి. ఎస్ఎస్సీపీ అండ్ 2 పార్టీస్ మెయిన్ పార్టీస్ ఉన్నాయి. బట్ ఇది స్మాల్ పార్టీ. ఫస్ట్ టైం ఒక బీసీ గురించి ఓన్లీ ఫర్ క్యాస్ట్ ఆల్ ద బీసీ మెంబర్స్ దే క్యాన్ జాయిన్ ఇన్ పార్టీ. రామచంద్ర ఫస్ట్ టైం ఒక బీసీ గురించి ఇంత తపన పడుతూ ఆయన పెట్టడం చాలా గ్రేట్. ఎందుకంటే ఆల్మోస్ట్ యూ హ్యాన్ నో ద all the development parties is there for ruling for the parties are 2 main ruling parties. But first of all, you can the new party was born in Andhra Pradesh, was BCY party. ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఈరోజు ఇక్కడ కింద క్యాప్షన్ ఐక్యత ఆత్మగౌరవం అధికారం అని చెప్పి బీసీ సింహగర్జన అని చెప్పి పెట్టారు, క్యాపిటల్ పెట్టారు. ఇక్కడ మామూలుగా దీన్ని ఎలా చూడొచ్చు? అందరూ కలిసి ఉండాలని పెట్టాలి. అధికారం అనేది ఒక ఇంటి హక్కు కాదు కదా, ఓన్లీ పెద్దపెట్టి కాదు కదా అధికారం అనేది. ప్రతి ఒక్కరు రావాలి. ఇప్పుడు ఒక చోట గెలిచారు అంటే నాట్ ఓన్లీ ఫర్ వాళ్ళ కమిటీ మెంబర్స్ ఒకటే కాదు కదా, అన్ని కమిటీ వస్తేనే ఓటు పడుతుంది. అన్ని కమిటీ మెంబర్స్ ఉంటేనే కదా గెలిచేది. బీసీ అనేది ఇప్పుడు మొత్తం ఆల్మోస్ట్ బీసీని తొక్కేస్తున్నారు. అందరూ తెలిసిన విషయమే. ఎక్కడైనా బీసీ లేకుండా ఏ పార్టీ లేదు. మిగతా వాళ్ళు హయ్యర్ పార్టీస్ ఉన్నా సరే దాంట్లో బీసీ కలుస్తుంది కదా. బట్ సార్ ఏం చేశారంటే కంపల్సరీగా బీసీ వాళ్ళు ఉండాలి. నాట్ ఓన్లీ ఫర్ ఓసీస్, బీసీ అండ్ ఎస్టీ ఎస్సీస్ కేటగిరీ అందరూ కూడా బీసీలో ఉండాలి అండ్ దే కెన్ ఆయన సపోర్టింగ్ నిలబడుతున్నారు. బట్ చూద్దాం సార్ వాట్ హ్యాపెన్ అనేది మన చేతుల్లో లేదు కదా. ప్రజలు ఇవాళ సపోర్టింగ్, ప్రజలే నిలబడితే సరిపోద్ది. ఇప్పుడు ఏదైతే బీసీలలో చైతన్యం వచ్చిందనుకోవచ్చా? బీసీలు అందరూ ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందా? వస్తారు సార్. ఫస్ట్ టైం ఒక ఆయన వచ్చారు కదిలి నేను ఉన్నాను అని చెప్పడానికి ఒక వ్యక్తి అయితే వచ్చారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే మీకు తెలియదు కాదు రాజకీయం అనేది. ఫస్ట్ టైం ఒక లోయర్ నుంచి ఒక బీసీ నుండి ఒక మెంబర్ నిలబడి నేను చేస్తాను, నేను ఉంటాను, నన్ను నమ్మండి అని చెప్పి ఆయన వస్తున్నారు కదా. బట్ నాయకుల కింద నిలబడ్డారు ఆయన వెనకాల ప్రజలు కూడా నిదానంగా నమ్ముకుని వస్తే సరిపోద్ది. ఇప్పటి వరకు బీసీలు అనే వాళ్ళు ఏదైతే అధికారం ఉన్న నాయకులు వెనక జెండాలు మోయడానికే బీసీలు పనికొస్తారని చెప్పి చాలా మంది మాట్లాడడం జరిగింది. చాలా దుఃఖం అవమానపడుతున్నారు. ఇప్పుడు బీసీలో ఈ బీసీలకు చైతన్యం వచ్చి అధికారాన్ని శాసించే సిచ్యువేషన్కి వస్తారంటవా? వస్తారు సార్, కానీ బాగా ఫైట్ చేయాలి సార్. ఎందుకంటే ఒకవేళ ఈయన వెనకాల నిలబడాలి ఫైట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎన్నే పెట్టినంటే పార్టీ రాదు కదా సార్. మనం చూసాం చాలా డెవలప్మెంట్ చేశారు. పెద్ద హీరోస్ కూడా పార్టీస్ పెట్టారు. ఆయన ఎంత కష్టపడి ఉంటారు, స్మాల్ ఫేర్గా మాట్లాడుకుందాం. బట్ సార్ కూడా ఆయన కూడా ఎంతో కష్టపడి పార్టీ నిలబెట్టుకుని మెంబర్స్ గెలుచుకుని సార్ కూడా క్యాండిడేట్స్ పెట్టుకోవాలి. అలాగే ఎంతమంది క్యాండిడేట్స్ నిలబడతారో చూసి 2029లో మళ్ళీ జరిగే ఎలక్షన్లో సార్కి ఎంత సపోర్టింగ్ ఉంటుందో బీసీ అని చూసుకుని నిలబెడితే అప్పుడు సార్కి ఎంతమంది వెనకాల నిలబడతారు, ఎన్ని సీట్స్ వస్తాయనేది చూడాలి సార్. ఏదైతే భారీ బహిరంగ సభ ఆత్మగౌరవం మామూలుగా అధికారం అంటే చెప్పి ఏదైతే క్యాపిటల్ పెట్టారో ఇదే ఇష్యూ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఏదైతే రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ భారీ బహిరంగ సభ నడుస్తుంది, ఎలా చూడొచ్చు దీన్ని? ఇప్పటి వరకు బీసీల గురించి కానీ, అట్టడిగిన వర్గాల గురించి కానీ, బలహీన వర్గాల గురించి కానీ ప్రశ్నించే నాయకుడే లేడు. ఇక్కడికి వాళ్ళ వెనకాల ఉండి వాళ్ళ పక్కనే ఉండి వాళ్ళకి ఒత్తాస పలుకుతూ ఏదో చేస్తాము ఏదో పొడుస్తామని చెప్పేసి ముందుకు వచ్చేవాళ్ళు తప్ప ఆ టయానికి తాళాలు పుచ్చుకొని పక్కన ఉండేవారు తప్ప బీసీలకు కానీ బడుగు బలహీన వర్గాల వారికి కానీ ఎటువంటి న్యాయం చేయలేదు కూడాను. ఈ బీసీ సింహగర్జన అనేది ఇప్పటికైనా కనువిప్పు కావాలి. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కాబోతుంది. ఎందుకంటానంటే ఇప్పటి వరకు ఈ స్థాయిలో బీసీల గురించి అణగారిన వర్గాల వారి గురించి పోరాటం చేసే ఏ నాయకుడు రాలేదు కూడాను. అందుకని మా కోసం వచ్చాడు ఒక నాయకుడు ఇప్పటికైనా మేము ఆయనకి చేయకపోతే మా జీవితం వ్యర్థమని చెప్పేసి ఆయనకి సపోర్ట్ చేయాలి అని చెప్పేసి మేము స్వతహాగా వచ్చామండి. ఎటువంటి ఇబ్బంది లేకుండాను. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి వచ్చామండి. ఇప్పుడు ఏదైతే సింహగర్జన అని చెప్పి బహిరంగ సభ పెట్టారు కదా, ఇప్పటి వరకు ఎవరు బీసీల సపరేట్ పార్టీ అనేది పెట్టలేదు. ఓన్లీ రామచంద్ర యాదవ్ గారు పెట్టారు. ఎలా చూస్తుంది? బీసీల గురించి కాదు, మెయిన్ ఫస్ట్ బీసీ ఎస్సీ ముస్లిం మైనార్టీల గురించి అణగారిన వర్గాల వారి గురించి పెట్టాడు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఈ మన నాయకుడికి సపోర్ట్ చేసేమాటైతే మనమంటూ మన హక్కులు మనం తీసుకున్నట్లేదని చెప్పేసి నేను సపోర్ట్ చేస్తున్నానండి. బీసీలు ఇప్పుడు చైతన్యవంతులు అయ్యడానికి వచ్చా? బీసీలు అంతా ఒక తాటి మీదకి వచ్చే అవకాశం ఉందా? 100% వస్తారని మేము ఆశిస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ముందుగా వస్తే
అందరికీ బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని చెప్పి ఇప్పుడు ఏదైతే గొడవలు జరుగుతుందో ఇలాంటి ఏదైతే ఉందో అది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? సాధ్యం చేసుకోవడానికి ఈ ప్రయత్నం సాధ్యంలో భాగంగా ఇటీవల చూసుకున్నట్లయితే బీసీల మీద దాడులు, అమ్మాయిల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. కానీ అవే మాకు చెల్లవు, మాకు పట్టవు అన్నట్టు ఇప్పుడు ఉన్న అధికారంలో పార్టీలో ఉన్నటువంటి ఈ పార్టీ కానీ గతంలో ఉన్న పార్టీలు కానీ ఎన్నో చెప్పారు కానీ ఏది చేసిన దాఖలాలు లేవు. ఆ దిశగా మహిళల కొరకు ప్రత్యేక చట్టాలు తేవాలి, బీసీలకి ప్రత్యేక చట్టాలు తేవాలి, 42% రిజర్వేషన్ మాకు కావాలి అని గట్టి నినాదంతో మేము ముందుకు ఆ విధంగా మేము ముందుకెళ్తున్నాము. బీసీలు ఎవడైతే వృత్తి చేస్తున్నారో ఆ వృత్తిలో ఆదాయాలంతా వాళ్ళు కాజేశారండి. పెద్ద పెద్దోళ్ళు పాలు పెరుగు అమ్ముకునేది యాదవులు అయితే పాల ఫ్యాక్టరీలో పెద్ద పెద్ద వాళ్ళే, పల్లెకారులు చేపలు పెడతారు బీసీ వాళ్ళు, ఎక్స్పోర్ట్ పెద్ద పెద్దోళ్ళు చేస్తారు, కుమ్మరోళ్ళు కుండలు తయారు చేసే కాడ ఉంటారు. కానీ దాన్ని ఎక్స్పోర్ట్ కుండలు తయారు చేసే ఎక్స్పోర్ట్ చాలామంది పెద్ద పెద్దోళ్ళే చేస్తారు. అయినా బీసీలు వృత్తుల్లో మేకప్లు అంటే ఇప్పుడు పెళ్లి కూతురు చేస్తే 10,000 ఆ షాపులు న్యాయ బ్రాహ్మణులకు ఎవరు వాళ్ళే పెడతారు, వాళ్ళ దగ్గర వీళ్ళ చేత పని చేపిస్తారు. అందుకని లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ కూడా ఎవడైతే వృత్తి చేస్తారో దాంట్లో కోట్లు వచ్చే ఆదాయం కూడా వాళ్ళకే ఎక్స్పోర్ట్ ఇవ్వాలి. ఆ పందా మీదే వాళ్ళిద్దరు అధికారంలోకి వచ్చారు. బోడే రామచంద్ర యాదవ్ కూడా ఇన్నాళ్ళకి బీసీ మగోడు వచ్చాడు ఈ ఆంధ్రలో. కానీ ఎవడైతే 130 కులాలు బీసీలు ఉన్నాయి, 130 కులాల్లో 65% 70% ఆదా ఉంటే మన రాష్ట్ర బడ్జెట్లో 30% ఆదా బీసీలో వస్తుంది. అయితే 30% ఆదా బీసీలో వస్తుంది. కానీ 30% ఆదాన్ని తీసుకెళ్ళి 10% కూడా బీసీలు ఖర్చు పెట్టట్లా ఏ గవర్నమెంట్ వచ్చినా. కాబట్టి బీసీలో అన్ని కులాలను సర్వే చేసి ఎవడైతే వృత్తి చేస్తాడో ఆ వృత్తిలో కోట్లు వచ్చే ఆదా కూడా వాళ్ళే ఉండాలి. వీళ్ళు పెద్ద పెద్దోళ్ళు ఉండకూడదు. ఆ కోట్లు వచ్చే ఆదాయాలు వాళ్ళు ఎక్స్పోర్ట్ బ్యాంకులో లోన్ తీసుకుంటారు, వాళ్ళకి లోన్ ఇస్తారు, ఆ లోన్ కూడా సరిగ్గా కట్టరు. కానీ ఎక్స్పోర్ట్లు అన్నీ వాళ్ళే చేస్తారు. అది కరెక్ట్ కాదు. బోడే రామచంద్ర అన్ని ఏరియాలు తిరిగి ఎవడైతే వృత్తి చేస్తాడో ఆ వృత్తిలో ఉండో ఆదాయం కూడా బీసీ వాళ్ళకి రావాలి, బీసీకి రిజర్వేషన్ కావాలి. బీసీలు అన్ని విషయాల్లో ఓపెన్లో వచ్చినటువంటి బీసీ వాళ్ళకి రిజర్వేషన్ వర్తించకూడదు. ఓపెన్ వాళ్ళు ఓపెన్లోనే పోవాలి. బీసీ వాళ్ళ రిజర్వ్ కావాలి. ఇవన్నీ చేయగల శక్తి ఉంటే రామచంద్ర యాదవ్ ముఖ్యమంత్రి అవటం ఖాయము. సార్ ఇప్పుడు ఏదైతే సింహగర్జన అని చెప్పి భారీ బహిరంగ సభ పెట్టారు రామచంద్ర యాదవ్ గారు, ఎలా చూస్తుంది? ఇలా బీసీల కోసము వారు చాలా కష్టపడుతున్నారు. ఒక బీసీ అనే కాన్సెప్ట్ మీదనే వారు చేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వారికి సహకరించాలని, వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరిక మీదే మేము ఉన్నాము. మేము పార్టీలకు సంబంధం లేకుండా బీసీ అనే కాన్సెప్ట్ మీద చేస్తున్నారు. కాబట్టి కంపల్సరిగా రామచంద్ర యాదవ్ గారికి బీసీలందరూ కూడా ఏకమై వారికి సపోర్ట్ చేస్తే ముందుకు మనకు అవకాశం దొరుకుతుంది. రాజకీయంగా మనం కూడా అభివృద్ధి చెందుతామనే దాని మీదే మేము వస్తున్నాము. అనుకోకుండా రీసెంట్గా బీసీలకు జరిగే అన్యాయాల మీదనే చెప్పడం కోసం మేము వచ్చాము. రీసెంట్గా పల్నాడులో 9వ తారీఖు 2 పద్మశాలి కుర్రవాళ్ళని తీసుకెళ్ళేసి కమ్మ కొలస్తులు తీసుకెళ్ళి బండిలో ఎక్కించుకొని పోయేసి మందేయించి అంతా చేసి తర్వాత పొడిసి కాలంలో పడేశారు. 9వ తారీఖు తీసుకెళ్తే 17వ తారీఖు వరకు కూడా పోలీసు వ్యవస్థ కదలేదు. మిస్సింగ్ కేసు అని అక్కడ పెడితే చివరికి మేము తెలుసుకొని మనుషుల తరపు తెలుసుకొని తర్వాత పోలీసు వ్యవస్థ బయటకు వచ్చి శవాన్ని తెచ్చి వాళ్ళే తగిలేశారు చెప్పకుండా. కావాలని బీసీ ఫ్యామిలీలో వెళ్తే వాళ్ళ లోపలికి కూడా రాని పోలీస్ స్టేషన్లోకి వాళ్ళే చేశారు. ఇంక 2వ శవం నిన్న దొరికింది, 20వ తారీఖు దొరికింది. ఎక్కడ గురుజాల్లో పడేస్తే ఒకటేమో మన దర్శి దగ్గర దొరికింది, ఒక శవం అద్దంకి దగ్గర దొరికింది. చూడండి ఎంతంత దూరం పోయిందా కూడా వీళ్ళు పట్టించుకోలేదు. చివరికి మేమే ఎత్తుకుంటే తీసుకొచ్చి నిన్న ఇచ్చారు. శవాన్ని చేసి క్లోజ్ చేశారు. ఏమీ లేదు, ఏదైనా అడిగితే కొడతారని చెప్పేసి ఎవరు పోవట్లేదు. బీసీలు ఇలాంటి 100% చైతన్యం వస్తుందండి. అందరూ కలుస్తారు. రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేస్తే బీసీలుగా మనం ఈ రాష్ట్రంలో బతకడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి కంపల్సరీగా అందరూ రామచంద్ర యాదవ్ గారికి సపోర్ట్ చేయమని విన్నవించుకుంటున్నాను. సార్ ఏదైతే ఇప్పుడు బీసీలకు 42% రిజర్వేషన్ అనే అంశం చాలా గట్టిగా నడుస్తుంది, ఇది సాధ్యమయ్యే అవకాశం ఉందా? 45% కాకపోయినా 42% అయినా సరే 100% అవుతుందండి. అలా అయిన రోజునే బీసీలందరూ రాజ్యాధికారానికి వెళ్తారు. ఆ రోజున మన పని మనమే చేసుకోగలుగుతాం. ఎవరి దగ్గర పోయి సంకలనాకాల్సిన అవసరం ఉండలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి
కాబట్టి అందరూ కూడా సపోర్ట్ చేయండి. అది 100% కేంద్రంలో కూడా బీసీలకి సపోర్ట్ ఉన్నట్లు, అంటే డైరెక్ట్గా చెప్పలేరు కానీ 100% కేంద్రం సపోర్ట్ చేస్తుంది. 42% ఇస్తారని అయితే నా నమ్మకం ఉంది. 42% రిజర్వేషన్ వస్తే ఆటోమేటిక్గా రాజ్యాధికారం మనకు వస్తుంది. మనం ఏమైనా సాగొచ్చని ఇలాంటి వాళ్ళు పెద్ద వాళ్ళందరూ వచ్చినందువల్ల వాళ్ళకి సపోర్ట్ చేసి ప్రజలు కూడా మనం సపోర్ట్ చేస్తే మనం ప్రశాంతంగా బ్రతకగలుగుతాం. లేకపోతే ఇక నుంచి ఈ 3 ఏళ్లలో కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తున్నాము, అంటే అంతకుముందు వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరీ బీసీ ఎస్సీ ఎస్టీలు బతికే పరిస్థితి లేదు. అంటే వాళ్ళ పార్టీలోనే ఉండాలనే రూల్ ఏం లేదు. కాబట్టి ఏదైనా పార్టీ అన్నా కోపం ఉన్నా సరే వీళ్ళని ఉపయోగించుకొని వాళ్ళు ఏదో కాపాడుకోవాలంటున్నారు. ఇలాంటి ప్రభుత్వం నేను 35 సర్వీసులు నేను చూడలేదు. ప్రతి దానికి కొడితే ఏంటి, చంపితే ఏంటి, చంపితే అయిపోద్దా? ఏదైతే బీసీలు జెండాలు మోసే సిచ్యువేషన్ నుంచి బీసీలు అధికారాన్ని శాసించే పరిస్థితి 100% ఉంటుందండి. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకేసారి అందరూ మారితే బీసీలు అధికారంలోకి వచ్చిన రోజునే బీసీలు కూడా బ్రతకగలుగుతారు తప్పితే వేరే అవకాశం లేదు. ఎక్కడి నుంచి వచ్చారన్న? మేము 5 మండలం నుంచి వచ్చామండి. ఏదైతే ఇప్పుడు బీసీ సింహగర్జన అని చెప్పి భారీ బహిరంగ సభ ఇక్కడ పెట్టడం జరిగింది రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో, ఎలా అనిపిస్తుంది? మాకు బాగా అనిపిస్తుందండి. మాలో సపోర్ట్ చేసి నాయకుడు వచ్చాడని ఈ నాళ్ళలో ఇప్పుడు ఆయనకి మా నెక్స్ట్ సీఎం ఆయనే చేద్దాం అనుకుంటున్నాం మేమంతా. నెక్స్ట్ ఆయనే సీఎం, అలాగే అభివృద్ధి కూడా చేస్తారని. బీసీకి ఏమి న్యాయం జరగట్లేదు. ఏ పార్టీ వచ్చినా, కూటమి ప్రభుత్వం వచ్చినా, వైసీపీ వచ్చినా, ఏది వచ్చినా అని. అందుకని మా బీసీ పార్టీ కోసం మేము పోరాడదామని మేము అందరం. ఏదైతే బీసీ సింహగర్జన ఆత్మీయం, ఆత్మగౌరవం, అధికారం అంటూ చెప్పు ట్యాగ్ లైన్ తో ఈ రోజు భారీ బహిరంగ సభ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది రామచంద్ర యాదవ్ గారి ఆధ్వర్యంలో. ఇదే ఇష్యూ గురించి మనతో పాటు మాట్లాడడానికి బర్ల శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తేనే. ఏదైతే ఈ రోజు బీసీ సింహగర్జన అని చెప్పి ఐక్యత, ఆత్మగౌరవం, అధికారం అంటూ చెప్పి బహిరంగ సభ పెట్టడం జరిగింది, ఎలా చూస్తుంది? రామచంద్ర యాదవ్ గారు లక్ష్యం ఒకటేనండి, బీసీలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బడుగు బలహీన వర్గాలను ఆయన అధికారం ఇవ్వాలి ఆయన అనుకుంటుంది. ఆ 2 కులాలు మాత్రమే, ఆ 2 కుటుంబాల్లో 2 కుటుంబాలు మాత్రమే రాజ్యాధికారాన్ని వెళ్తా ఉన్నాయి. ఇది మారాలి, మార్పు రావాలి. నువ్వు కాకపోతే నేను కాకపోతే నేను, వీళ్ళ మీద సాకులు వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ మీద సాకులు వీళ్ళు చెప్పుకొని అధికారంలోకి వచ్చి బీసీలను నమ్మించి బీసీ రక్షణ చట్టం తెస్తానని చెప్పి తప్పుడు వాగ్దానాలు చేసి వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళ మినిస్టర్లు కావచ్చు, అదే నాయకులు కావచ్చు, ఎవరు కూడా బీసీ రక్షణ చట్టం కోసం మాట్లాడట్లా. ఇంకోటి, కార్పొరేట్ కంపెనీలకు ఈ ప్రజాధనాన్ని, ప్రజా భూములను తక్కువ రేటుకు కట్టబెడతా ఉన్నారు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బీసీలకు అదే గవర్నమెంట్ ఆ కంపెనీలకు ఇచ్చిన రేటుకు 1000 ఎకరాలు ఇమ్మని చెప్పేసి మన రామచంద్ర యాదవ్ గారు అడగడం జరిగింది. ఇక్కడ కూడా బీసీల రక్షణ చట్టం కోసం మాట్లాడలేదు. బీసీలకు ఈ కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చినటువంటి రేటుకు 1000 ఎకరాల భూమిని ఇమ్మని రామచంద్ర యాదవ్ గారు అడగడం జరిగింది. దానిపైన కూడా ఎవరు మాట్లాడట్లా. కులాల కొలగణన, అదేవిధంగా బీసీలకు, మడుగు బలహీన వర్గాల మైనార్టీలకు ఆయన అడుగుతున్నది ఏంటి, రిజర్వేషన్ పెంచమని. అన్ని కులాలని, కాపుల్ని కూడా బీసీలో చేర్చేస్తారంట. పేర్చని తప్పలేదు, కానీ ఇక్కడ ఉన్న బీసీలకు రిజర్వేషన్ అనేది పర్సంటేజ్ పెంచి ఆ తర్వాత కదా మీరు కలపాలి. ఉన్న రిజర్వేషన్ పర్సంటేజ్లోనే మళ్ళీ కొత్త కులాలను తెచ్చుకొని కలిపితే ఇక్కడ ఉన్న కులాలకి ఏమైపోతారు. రూపాయి ఇచ్చి 4 పంచుకోమన్నప్పుడు 4 పావులాలు వచ్చే కార్యక్రమం ఇప్పుడు 4 పావులాల్లోనే 40 మందిని పంచుకోమనే పరిస్థితి ఏర్పడింది ఈరోజు. బీసీలలో చైతన్యం వచ్చి బీసీలంతా ఒక తాటిపైకి వచ్చే అవకాశం ఉందంటారా ఈ సభతోని? ఈ సభతో బీసీలే కాదన్నా, ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఎస్సీ ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కొంతమంది ఈ సౌదరికి సంబంధించిన కావచ్చు, రెడ్లు కావచ్చు, మాకు కాంటాక్ట్ అవుతున్నారన్నా. మీ నాయకుడు చేస్తున్న కార్యక్రమం చాలా బాగుంది. మీరు కులాల కోసం మాట్లాడినా మేము బాధపడడం. వాళ్ళు చేస్తున్న తప్పులు స్పష్టంగా కనబడుతున్నాయి. వాళ్ళు చేసిన తప్పులను ప్రత్యేకంగా మా కులాల మీద రుద్దుతున్నారు. మా కులాలు కాదు, ఆ 2 కుటుంబాలే తప్పు చేస్తున్నాయి. ఆ 2 కుటుంబాలను గుర్తించండి. మేము కూడా రామచంద్ర యాదవ్ గారికి మద్దతు ఇవ్వాలనుకుంటున్నామని స్వచ్ఛతంగా వచ్చారన్న వాళ్ళు కూడా. ఏదైతే ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు రామచంద్ర యాదవ్ గారిని చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, అరెస్ట్ చేసే కేసులు కూడా చాలా పెట్టారు. ఆయన మీద కూడా మొన్నటి దాకా ఒక రచ్చ జరిగింది. అదేనన్నా మేము చెప్పేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా నిరసన తెలపచ్చు. నిరసన తెలుపుతుంటే వాళ్ళు చేసిన తప్పులే కదా మనం చూపిస్తున్నాం. మీకు వీలైతే ఆ తప్పులు సరిదిద్దుకోండి. అంతే తప్పితే
ఈ తప్పులు చూపిస్తున్నారని చెప్పేసి తప్పుడు కేసులు పెట్టేస్తే ఇప్పుడు గతంలో మేమే తప్పుడు కేసులు పెట్టారని చెప్పే కదా మీరు అధికారంలోకి వచ్చారు. ఈ రోజు మీరు చేస్తుంది కూడా అదే. తప్పుడు కేసులు పెట్టుకుంటే రామచంద్ర యాదవ్ గారి మీద గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు వైసీపీ గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టిందని చెప్పేసి. మరి ఈ రోజు ఏం చేస్తున్న పని ఏంటన్నా, ఏం చేస్తున్న పని కూడా అదే. ఎన్నో లెటర్లు పంపారు తప్పుడు కేసులు అని వాళ్ళకి తెలిసిన విషయమే. వాటిపైన ఎటువంటి మాట్లాడలేదు, ఇంకా పెట్టుకుంటా పోతున్నారు కేసులు.